ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించి మనందరికి తెలిసింది. బస్సులు కానీ వెహికల్స్ కానీ అన్నీ బ్యాటరీ బేస్డ్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ కన్జంప్షన్ తగ్గిపోయి ఈ వెహికల్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పవర్ పెంచే కార్యక్రమం కోసం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెంచుతూ ఉన్నాం. పవర్ సంబంధించి నేను రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ ద్వారా మాటిస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ పవర్ని నిత్యం మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ప్రజలకి అందించేటువంటి కార్యక్రమాలు చేపడతాం. అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టి తెలంగాణ మోడల్గా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ మోడల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని దేశాన్ని ఆకర్షించే స్థాయిలో మనం ముందు తీసుకొని పోతాం.